ఈరోజు బుజ్జిపిట్ట వాళ్ళ హోమ్ టూర్. గూట్లో ఉంది బుల్లి పిట్ట. ఇది మా బుజ్జిపిట్ట వాళ్ళ ఇల్లు. చక్కగా మల్లె చెట్టుకి చాలా క్యూట్గా అందంగా బుజ్జిపిట్ట గూడు కట్టుకుంది. బుజ్జిపిట్ట గూట్లోనే ఉన్నావా? గూగుల్లో నేనేమేంటో చెక్ చేసి నీ పేరు బుల్బుల్ పిట్ట వచ్చింది. నీ ఫ్రెండ్ బుల్బుల్ బుజ్జిపిట్ట కన్నా బుల్బుల్ పిట్టనే బాగుంది. బుల్బుల్ నీ ఫ్రెండ్ వచ్చింది, వెళ్తావా? వెళ్ళమ్మా. బుజ్జిపిట్ట బుల్బుల్ పిట్ట వెళ్ళు, నీ ఫ్రెండ్తో కాసేపు అలా వెళ్ళు. ఇంకోండి మల్లె చెట్టు పక్కన గులాబీ చెట్టు, దాని పక్కనే వచ్చేసింది. దాని గూడు చూపిస్తున్నానని బుల్బుల్ పిట్ట మళ్ళా వచ్చేసింది. వెళ్ళమ్మా వెళ్ళు, నేనేం చెయ్యను, జస్ట్ ఊరికే చూస్తూ అంతే. ఇంకోండి ఇప్పుడైతే లేదు బుల్బుల్ పిట్ట. సో అలా చిన్న బుజ్జిపిట్ట అయితే వచ్చేస్తుంది. పాపం చెట్టు కలిపేసి వాళ్ళ మమ్మీ వచ్చిందేమో అని చూస్తుంది గూట్లోంచి. మళ్ళీ ఒకసారి చూద్దాం. చుట్టూ చక్కగా కట్టేసుకుంది గూడి. వాళ్ళ మమ్మీ వచ్చిందేమో, చెట్టు కదలంగానే వచ్చేస్తుంది బుల్లిపిట్ట. బుజ్జిపిట్ట వాళ్ళ బుల్లిపిట్ట. బుల్లిపిల్లి పిట్ట వచ్చేసింది. ఇంతసేపు పెట్టి వెళ్ళిపోయావు, వచ్చేసాయి. నీకోసం వేరే ఫ్రూట్స్ తీసుకొచ్చాను, రా తిందురా. జాంకాయ మొక్కుంది. 7:30కి వచ్చింది గూట్లోకి. ఫ్రూట్ అమ్మ చేత్తో పెట్టాలంటే భయం అనిపించేసింది బుజ్జిపిట్టకి. తినమ్మా. ఫ్రూట్స్ కూడా చాలా ఇష్టంగా తింటుంది బుజ్జిపిట్ట. తిని బుజ్జిపిట్ట, డిన్నర్ చెయ్యి. రేపు నీకు బనానా పెట్టానే, ఈరోజు తిను. ఆల్రెడీ గంట సేపు దాకా అటు ఇటు వెళ్ళొచ్చిందిగా బయటికి షికార్కి. ఏం తినాలని ఇంట్రెస్ట్ చూపించట్లే. వద్దా? ఫ్రూట్స్ నచ్చలేదా నీకు? ఈ ఫ్రూట్ నచ్చలేదా? జామకాయ నచ్చలేదా? చిన్నది తింటాను. నిన్న రైస్ అది చాలా ఫాస్ట్గా తినేసావు. బుల్బుల్ నిన్ని చూడు 7:30కి వచ్చింది ఇంటికి బుల్బుల్ పిట్ట నైట్. బాయ్ బుల్బుల్.